వార్త చూద్దాం. ఇక మండల స్థాయిలో ప్రజావాణి, నేను అంటున్నా జిల్లా స్థాయిలో ప్రజావాణి వస్తే మీరు ఏం చేస్తాను? మనం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్నో ఫిర్యాదులు ఇస్తాం, మనం ఇచ్చాం కూడా. మరి ఆ ఫిర్యాదులు మీరు ఏం చేస్తాను? ఇట్లా ఇచ్చిన ఫిర్యాదు చెత్తగూడలు వేస్తానేమో కలెక్టర్ గారు. ఒక్కడన్నా పరిష్కారం అవుతుందా? ఒక్కడన్నా పరిష్కారం అవుతుందా? ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఆ ఫిర్యాదులు మళ్ళీ చెత్తబుట్లో వెళ్తాయి. మనం చూసుకుంటే ప్రతి సోమవారం గిన్ని అప్లికేషన్లు వచ్చినాయి. పలానా దేవేందర్ కంప్లైంట్ ఇచ్చిండు, పలానా సూరన్న కంప్లైంట్ ఇచ్చిండు, పలానా లలిత కంప్లైంట్ ఇచ్చిండు, పలానా సునీత కంప్లైంట్ ఇచ్చింది, సత్యనారాయణ ఇచ్చిండు అని ఈ లిస్టే కనిపిస్తుంది తప్ప పలానా దేవేందర్ పని అయింది, పలానా సూరన్న పని అయింది, పలానా సత్యయ్య పని అయింది, వెంకయ్య పని అయింది, వెంకమ్మ పని అయింది అని ఏది ఒక్కటన్నా మీరు రిలీజ్ చేశారా? వీళ్ళు చెప్పే కహానీలు ఎట్లుంటే ఫార్వర్డ్ చేశామండి, కింది స్థాయిగా ఫార్వర్డ్ చేసామండి. వాళ్ళు ఎక్కడ మేము చూసినాం మళ్ళీ పైన పంపినాం వాళ్ళంటారు. పై నుండి కింద పంపిస్తారు, వాళ్ళు కింద వాళ్ళు పైన పంపిస్తారు. పైన కింద లోన్ పైన పెడబెట్ట ఉంటుంది తప్ప సమస్యకు పరిష్కారం అవుతుందా? కౌటాల్లో గుట్టమాయం చేసిండ్లు ఒక దుర్మావుడు. ఏమైంది మరి? చింతల మానిపిలో కబ్జా కోరు ఆయన భూములను కబ్జాలు చేసి డెవలప్ అయిన వారు ఆయన చర్యలే. పెంచుకెళ్ళి ఒకరు, దయగామలో మొత్తం దరిద్రులే, సిరిపూర్లో కబ్జా కోరి, నేను ఇన్ని కబ్జా కోరైన ప్రజావాణి పేరు ఏమైతానాయి? నేను గత 1 year బ్యాక్ ఇచ్చిన కంప్లైంట్లకు ఇప్పటి వరకు దానికి రిప్లై కూడా రాలే. రిప్లై కూడా ప్రజావాణి ఇచ్చింది కూడా. అది ఏమని చెప్పి క్లోజ్ చేసిరో ఏమో తెలియదు. మరి దీన్ని పిలిపించి మరి మీ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేకపోతే కాలేదా అని నాకు ఒక ఫోన్ రాలే, దానికి ఏమి కాలేదు. సెటిల్మెంట్ అయింది వాళ్ళకు, ఇక వాళ్ళది వాళ్ళకే అంతే. మేము కూడా ప్రజావాణిలో ఫిర్యాదు చేసినామండి. ఒక ఆర్టీఐ దరఖాస్తు ఇచ్చిన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనే ప్రైవేట్ స్కూళ్ళ లిస్టులు ఇమ్మని. ఇప్పటికీ 50 రోజులు అయింది. ఎందుకు లిస్ట్ ఇవ్వాలి? భయం పడుతుంది, ఇది పడుతుంది, అర్థం చేసుకోండి. తర్వాత డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ బోర్కుడ్ వెంకట్, ఆయనకి ఎట్లా ఉద్యోగం వచ్చినా ఆర్టీఐ చేసినాం, నో సమాధానం లేదు. ఫెర్టిలైజర్ లిస్ట్ ఇమ్మన్నాం, సమాధానం లేదు. అరే దొంగతనంగా విక్రయిస్తారు మందులు, ఒకరి పేరు లైసెన్స్ ఇంకో ఉంటే ఏం గడ్డి బీక్తున్నావా? నో రెస్పాన్స్. వసూలు పంపరా ఫోన్పే. దయగానే ఒకరు పంపిస్తారు ఆయన ఫోన్పే, వసూలు దందా యూనియన్ కాడ. అంటే ఎందుకు చెప్తున్నా అంటే కంప్లైంట్లు ఇస్తే పరిష్కారం ఉండదు, మీరు వసూలు చేసుకుంటారు. మొన్న ఒకరు అంట డిఓ ఎవరికో ఫెర్టిలైజర్ షాప్ కాల్ చేసిందట. హలో అంటే డిఓ మాట్లాడుతున్నా, చెప్పు నీ ఫెర్టిలైజర్ షాప్ బాగాలేదట, మరి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నాకు పైసలు ఇస్తావు లేదా? ఏం తమాషా ఇది? పైసలు ఇస్తే ఆయన ఏమన్నావు, ఇవ్వకపోతే నోటికి పంపిస్తావు. మేము ఇచ్చిన కంప్లైంట్ కరెక్ట్ చేస్తే కనుక జిల్లాలో ఉన్న అన్ని సమస్యలు తీరిపోతాయి. మేము ఏమంటున్నాం, దేవన్న సూరన్న ఫైట్ చేసే విషయంలో మేము ఇచ్చిన ఫిర్యాదుని పట్టించుకుంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు 1,00,000 కోట్లు వస్తాయి ఆదాయం. 1,00,000 కోట్ల ఆదాయం వస్తుంది, రోడ్లు బాగుపడతాయి, డబల్ రోడ్లు, స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు బాగుపడతాయి. ప్రతి మండలానికి బస్ స్టాండ్ దిక్కు లేదు. మన దరిద్రం ఏంటంటే ఒక మండలానికి బస్ స్టాండ్ దిక్కు లేదు. బస్ స్టాండ్ కట్టిపియచ్చు. మారుమూల గ్రామాలు ఇటు చూసుకుంటే మొట్టగూడెం, రాంపూర్, అటు దిమ్ద, గూడెం, ఈ మారుమూల గ్రామాలకు సరిగ్గా సెల్ ఫోన్లకు సిగ్నల్ లేవు, రోడ్లు లేవు, అవన్నీ చేయొచ్చు కదా. ఇక్కడ ఏమంటారు మళ్ళా, ప్రతి సోమవారం 6 జిల్లాల స్వీకరణ, సమస్యల పరిష్కారం. ఇది పరిష్కారం అని ఎవరు అంటాడు వాడిని టపా 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 చెప్పు తీసి కొట్టాలి. ఏం పరిష్కారం భయ మీరు ఇచ్చింది అర్థం కాదు. అంటే 6 జిల్లాల స్వీకరణ, సమస్యల పరిష్కారం అట. ఏంది పరిష్కారం అంటే వాళ్ళ పరిష్కారం, మేము కంప్లైంట్ ఇస్తాం, వాళ్ళ పరిష్కారం, మాకు పరిష్కారం కాదు. నోడల్ అధికారులుగా ఎంపీడీఓలు, వామ్మో ఈ ఎంపీడీఓల పరిస్థితి మాకు చెప్పగానే తెలుసు మాకు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ, 23న ప్రభుత్వ శాఖల అధికారులతో మండల కమిటీ ఏర్పాటు, ఫిర్యాదు రాగానే రసీదట, వెంటనే ప్రజావాణి పోర్టల్ నమోదట, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వం సిద్ధం చేస్తున్న యంత్రాంగం. ఇగో ఇది ఏ పిక్ అనుకున్నా, ఇట్లా ఇగో చూడండి. ప్రజల సమస్యల తక్షణ పరిష్కారానికి మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల ఆఫీసుల్లో ప్రజావాణి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ప్రజావాణి మరి?
మండల ప్రజావాణి నోడల్ అధికారులుగా ఎంపీడీఓను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో ఇచ్చింది. తహసీల్దార్, ఎంఈఓ, వైద్యాధికారి సహా మొత్తం 23 శాఖల అధికారులు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ప్రజల నుంచి వచ్చే ఆర్జీలను ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసి వెంటనే రసీదులను అందజేస్తారు. కలెక్టరేట్ దాకా వెళ్లే అవసరం లేకుండా మండల స్థాయిలోనే పరిష్కారం దొరుకుతుండడం ప్రజలకు ఊరటనిస్తుందట. బాబా 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 ప్రజలకు ఊరటనిస్తుందని ఎవరు చెప్తున్నారు? మీరే. అన్ని మీరే చెప్పండి. ఇక ప్రజలు ఏమనుకుంటానో అన్నది కూడా మీరే చెప్పండి. మీకు మరి ఒకరిని పిలిపించి మరి మేము ఇట్లా పెట్టాలనుకుంటానా, మరి మీకు సంతోషమేనా అని అడిగింది లేదు. మీకు మీరే చేసుకోండి. సరే, నేను కొన్ని కబ్జాలు చెప్తా ఈ మండల కేంద్రాల్లో. ఎగ్జాంపుల్, కౌటల మండలం ఉంది. గుట్టని కబ్జా చేసిన ఆ దొంగ ఎవరు బయట పెట్టి చర్య తీసుకోండి. నెంబర్ 1 ఇది బయట తీయండి. నెంబర్ 2, కౌటాలలో మార్కెట్ ఎదురుగా ఎవరో శ్రీనివాస్ ఆట తెలియదు నాకు కూడా, ఆయన ఏకంగా షాప్ రన్ చేస్తాడు. ఏ శ్రీనివాసం అని ఆయన, ఆ శ్రీనివాస్ అనే షాప్ని డిమాండ్ చేయండి. ఇది చేయండి. ముందు మానేపల్లిలో కబ్జాలు ఉన్నాయి, దయగాంలో నడి రోడ్డున కబ్జాలు జరుగుతున్నాయి, నడి బజార్న. వాటిని డిమాలిషన్ చేయండి. నేనే ఇస్తున్నా, లైవ్ రికార్డు చెప్తున్నాను నేను. ఈ పిచ్చకుండా వ్యాపారం బంద్ చేయండి. ఒకటి చెప్తున్నా, ప్రజలందరికీ సూరన్న టీవీ తరపు నుంచి వెళ్ళి ప్రజావాణి పెడుతున్నామంటున్నారు కదా వీళ్ళు. ప్రజావానికి ఇచ్చిన కంప్లైంట్లు ఏది ఉన్నా కూడా మా దగ్గరికి తీసుకురండి. 2 రిసిప్ట్లు తీసుకోండి మీరు. 2 రిసిప్ట్లు. నెంబర్ 1 అధికారులకు ఒకటి ఇవ్వండి, ముద్రేసి ఇస్తారు. మీరే రోడ్డు పెట్టుకోండి. ఒకటి మాకు పంపండి. ఆ నంబర్ స్క్రోల్ అవుతుంది, 8790031672. మా స్టూడియోకి రండి. లేదా మీరు వారం మొత్తం ఫిర్యాదు ఇవ్వండి. ప్రతి 10 రోజుల కోసం మేము వస్తాం అక్కడికి. మీ ఫిర్యాదుని పట్టుకొని డైరెక్ట్ ఇదే పెద్ద కెమెరా తీసుకొని అధికారులు వెళ్ళి అడుగుదాం. కలెక్టర్ ఆఫీస్ ముందు ప్రతి మండే రోజు మేము వస్తాం అక్కడికి. మీరు ఇచ్చిన ఫిర్యాదులు ఎందుకు ఎక్కడి వరకు వెళ్ళిందో, అసలు వీళ్ళు పరిష్కరించిర్రో అన్నది మేము కలెక్టర్ ముందు నిలబెట్టి దాని పరిష్కారం ఏం జరిగిందో మేము ప్రశ్నిస్తాం. బాధిత రైతులు కానీ బాధింపబడిన వ్యక్తులు ఎవరైనా సరే మీరు మా సూరన్న టీవీకి మీ డీటెయిల్స్, మీ రిసీవ్డ్ కాపీస్ పంపించండి. ఈ రిసీవ్డ్ కాపీ ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి కలెక్టర్ గారిని మేము అడుగుతాం. పరిష్కారం జరిగిందా లేదా, ఎన్ని పరిష్కరించిండ్రు, ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్లు ఎక్కడి వరకు వెళ్ళింది అని మేము అడుగుతాం. మీరు రండి, మీ పని చేయించే బాధ్యత మాది.